ఇక ఖమ్మం జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పొగమంచు తీవ్రమైన చలి కారణంగా జనజీవనం స్తంభించిన పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున పొగమంచు, దానికి తగ్గట్టుగా చలి, దీంతో స్థానికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఆటో వాళ్ళ దగ్గర నుంచి రోజువారీ పనులకు వెళ్ళి కూలి పనులు చేసుకొని బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇంత తీవ్రమైన చలిలో కూడా వాళ్ళ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోజువారీ పనికి వెళ్ళందే కుటుంబ పోషణ జరగదు, ఇల్లు గడవదు. కాబట్టి ఎంత చలి ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పనులకు వెళ్తున్నారు. చలి తీవ్రతను తట్టుకొని వాళ్ళ దైనందిన కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ చలి కారణంగా రైతాంగం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యానవన పంటలతో పాటు కూరగాయల సాగు, ఆకుకూరల సాగు చేసే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం నగరంలో అడ్డాల్లో ఉన్న అడ్డా కూలీలు వాళ్ళు పనులకు బయలుదేరుతున్నారు. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉంది చలి తీవ్రత? ఎట్లా ఉంది? చాలా విపరీతంగా ఉందండి. ఏ ఊరు నుంచి నువ్వు నడుపుతా బండి? నేలకొండపల్లి, ఖమ్మం. నేలకొండ కలిపి ఇంత తెల్లవారుదాం పొద్దున్న వచ్చేసావా? అంతే అండి, రావాలి తప్పదు. కూలి పనికి కూడా పోతున్నాం, కిరాయి లేక సుతారి పనికి పోవాల్సి వస్తుంది. అంటే ఉదయం పూట కొద్దిగా కూలీలు ఉన్నప్పుడు దింపేసి మళ్ళీ సుతారు పనికి లేదు, అక్కడ వీళ్ళతో పాటే కూలి పని చేసుకొని అక్కడే ఉంటున్నా. ఈ చలి తీవ్రత ఈ సంవత్సరం అట్లా ఉంది? ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. చాలా విపరీతంగా ఉంది. బయటకు వెళ్ళాలన్నా చాలా కష్టం అవుతుంది. కానీ పనికి వెళ్ళాలి కాబట్టి రావాల్సి వస్తుంది తప్పక. 3ంటికి తెలంగాణ అట్లా 3 గంటలకు తీస్తే బండి నైట్ 9ంటికి కూడా జనాలు అనేది రావటం లేదు. మార్నింగ్ మాత్రం ఇంకా మార్నింగ్ కాంచి సాయంత్రం వరకు ఏమన్నా వస్తేనే వాళ్ళు మాకు కిరాయిలు, లాంటి లేదు. ఆ రోజు మామూలుగా ఉంటుంది, పస్తుంటాం అంతేగా. అంటే ఆటో సొంత ఆటోనా అద్దె కిరాయికి తెచ్చుకున్న ఆటో? కిరాయి కాదండి, అది సొంతమే. కానీ కిస్తీలు కట్టాలి, నెల కిస్తీలు కట్టాలి. 9,000 రూపాయలు కట్టాలి కిస్తీ. నీ కుటుంబ పోషణ సంపాదించుకొని మళ్ళీ కిస్తీలు కట్టుకోవాలి. కిస్తీ కట్టుకోవాలా, బయట తీసుకొచ్చిన అప్పులు కట్టుకోవాలా. ఈ సాధారణంగా అయితే ఇప్పుడు చలిలో అయితే ఎవరు బయటికి రావడం లేదు. మార్నింగ్ మేము తెలంగాణ 3 గంటలకు తీస్తే కానీ మాకు 9 గంటలకు బోని అవుతుంది. మా కుటుంబం కూడా నడవటం కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నాం. ఏంటంటే 9ంటికి కానీ సాయంత్రం 9ంటి వరకు తోలుకుంటేనే 800 మా జీవనాధారం. అది తీవ్రమైన చలి కారణంగా జనాలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితుంది. దీంతో సామాన్య ప్రజలు ఇప్పుడు రోజువారీ పనులు చేసుకుని బతికేవాళ్ళు కావచ్చు, ఆటోల్లో తిరిగి ఆటోలు నడుపుకుంటూ బతికే కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరో 10 రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఖమ్మం నగరమే కాదు, ఖమ్మం జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఖమ్మంలో ఉన్న పరిస్థితి.